జనసేన పార్టీ ఒక చర్చ జరుగుతుంది. జనసేన పార్టీ తెలంగాణలో బీజేపీ పార్టీ కూడా కనబడతలేదు, బీఆర్ఎస్ పార్టీ కూడా సోషల్ మీడియా కనబడతలేదు, మన జనసేన పార్టీ కనబడుతుంది. కానీ మనం సమావేశం పెట్టుకుంటే మాత్రం సంఖ్య మాత్రం కనబడట్లేదు. అంటే మనం పార్ట్ టైం పాలిటిక్స్ లోకి వెళ్ళి ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రావాలి. మీరంతా ఇప్పుడు ఉన్న సమయం తక్కువ ఉంది కాబట్టి, అంటే పార్ట్ టైం పాలిటిక్స్ లాగా ఏదో పిలిస్తే ఎవరో ఒకరు ఇద్దరు వచ్చేస్తే కాన్సెప్ట్ సరిపోదు. సంఘటితంగా బాధ్యత పీవీసీ ఉన్న వాళ్ళు, ఎవరైతే జిల్లాల ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు, పీవీసీ ఉన్న వాళ్ళు, లేదా నాయకుల సీనియర్ నాయకులు ఉన్న వాళ్ళు, నాయకుల నుంచి నేను వస్తే సరిపోదు అనకుండా, మీరు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంతకుముందు సోగా చెప్పినట్టు గ్రేటర్ గా చాలా మంది దగ్గర వచ్చారు. జిల్లాలోకి వచ్చినప్పుడు చేయలేకుండా ఏమనుకోకుండా ప్లీజ్. లేరు ఈ సరిపోతారా చెప్పేసి ఎంపీటీసీకి? అంటే నేను ఏంటంటే, మనం గట్టిగా నిలబడితే పార్టీ అధ్యక్షుడు గారికి తెలంగాణ మీద ఒక చూపు కన్నేయగలుగుతారు. దాన్ని అర్థం చేసుకోవాలని చెప్తున్నా తప్ప కానీ వేరే విధంగా కాదు. మనం సంఘటితంగా అందరూ కలిసి ఆ కాన్ఫరెన్స్ లో కావచ్చు, జిల్లాలో కావచ్చు, అందరే కలుపుకొని ఒక సంఘటితంగా రోజు ఒక సమావేశం నిర్వహించుకోండి. ఇప్పటి నుండి నేను అదే పదే ప్రతి సమావేశంలో చెప్తా ఉంటాను. ఏదో ఒకసారి వచ్చినా జాయిన్ అయిపోయినామా జనసేన మెంబర్షిప్ తీసుకున్నమాట కాదు. నిరంతరం పాలిటిక్స్ లో ఉండే విధంగా నిరంతరం అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉంది ఎవరు ఎదురెళ్ళండి. పార్టీ ఎక్కువ ఉండకుంటుంది, రాష్ట్ర నాయకత్వం ఉండకుంటుంది, పార్టీ అధ్యక్షుడు అండగా ఉంటానని చెప్పండి, ఏమైనా నేను వస్తానని చెప్పండి. ఇంకెందుకు అంత మన భయం అవసరం ఉంది. కాబట్టి పార్టీ నాయకత్వంతో పాటు ఆ జిల్లా స్థాయిలో, నియోజక స్థాయిలో పార్టీని పటిష్టంగా తీసుకెళ్లి మీరు గట్టి నిలబడి ఎదుర్కొనే సమస్యల మీద ఎదుర్కొని రేపు రాబోయే జెడ్పీటీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయో ఏ క్షణమైనా రావచ్చు. కాబట్టి దానికే సమావేశం ఎమర్జెన్సీగా పిలిపివ్వడం జరిగింది. ఓకే, మనం అంటే జనసేన పార్టీలో కార్యక్రమాలు నిరంతరం జరుగుతలేవు, దానివల్ల మీరు ఇస్తున్నారు. కానీ ఇప్పటి నుంచి మాత్రం నిత్యం మీ నియోజకవర్గంలో సమావేశం నిర్వహించుకుంటూ అందరినీ సంఘటిత పరుస్తూ కొత్త వారిని ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు తీసుకొచ్చి చేరిక కమిటీ కూడా వేయడం జరిగింది. వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఆ నియోజకవర్గంలో కావచ్చు, తెలంగాణ ఎక్కడున్నా కానీ 7 సభ్యులతో కమిటీ జరిగింది. వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా పార్టీలో చేరిక జరిపించండి. ఎవరో వస్తే నాకేమో జరుగుతారు కాబట్టి పార్టీ పెద్దగా తీసుకెళ్లాలంటే పార్టీ బలమైన పార్టీని ప్రధానమైన పార్టీలో ధీటుగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఉండబోతుంది. మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు, ఎప్పుడు చెప్పలేదు, ప్రతిసారి మేమే పోటీ చేస్తూ ఉంటాం, రాష్ట్ర నాయకులు అందరం కలిసి పోటీ చేయాలి. గత ఎన్నికలు కూడా మీ అందరూ తెలుసు. అంటే ఓటు ముఖ్యం కాదు, నిలవడం ముఖ్యం. క్యాడర్ నిలబడుతుంది. నేను కూడా పుట్టాను ముఖ్య వ్యక్తి, నేను శంకర్ గారు అందరం కూడా, మేము రామ్ గారితో వాళ్ళందరం కూడా మహేంద్ర అందరం కలిసి మీటింగ్ సమావేశం జరిగినప్పుడు సింగిల్ గా పోటీ చేసినప్పుడు అలయన్స్ లో పోటీ చేసి ఖచ్చితంగా పోటీ చేసినాం. ఎందుకంటే క్యాడర్ అనేవాడు, నాయకుడు అనేవాడు గల్లా ఎగిరేసుకునే విధంగా పోటీ చేసాం. మొన్న కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. మనం పోటీ చేయడం జరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా పార్టీ అనేది ఓట్లు ముఖ్యం కాదు, మనం పార్టీ నిలబెట్టాలి, మనం నిలబడాలి. మనం నిలబడినప్పుడు పార్టీ నిలబడుతుంది. మనం మీ వృత్తిరీత్యా బిజినెస్ ఏదైనా ఉన్నా ఏది ఉన్నా అప్పటికి కూడా కొంత సమయాన్ని సాయంత్రం పూట మీ సమయాన్ని పార్టీ కేటాయించండి. కొంత సమయం డబ్బులు ఇవ్వకర్లేదు, మీ సమయాన్ని ఇవ్వండి. ఫస్ట్ సమయాన్ని ఇచ్చిన తర్వాత పార్టీ ఆటోమేటిక్ గా మీ కాన్సెన్స్ డెవలప్ అవుతుంది. ఇప్పటి నుంచి ఈ రాబోయే ఏదైతే ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా ఎదుర్కొనే విధంగా ఎన్నికలు ఒకటే కాదు, ప్రతి సమస్యను ఎదుర్కోండి. మీ స్థానికంగా జరుగుతున్న అన్యాయాలను ఎమ్మెల్యే అక్కడ స్థానిక ఉన్నటువంటి గవర్నమెంట్ పథకాల ద్వారా వచ్చే పథకాలు, ప్రజలకు వచ్చే పథకాల వారి ద్వారా ప్రజల పక్షాలు నిలబడి జనసేన జెండా చూపించాలని అందరికీ కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.